వెల్కమ్ టు G3 మీడియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీశైలంలో వైభవంగా కార్తీక మాసోత్సవాలు ప్రారంభం. పాడ్యమి గడియలు రావడంతో ఆలయంలో ఆకాశ దీపానికి శాస్త్రోక్తంగా పూజలు. నవంబర్ 21 వరకు ఉత్సవాలు, ప్రత్యేక ఏర్పాట్లు. ట్రంప్ దీపావళి వేడుకతో భారతీయులకు శుభాకాంక్షలు. వైట్ హౌస్ ఆవరణలో దీపాలు వెలిగించి భారతీయ సంస్కృతికి గౌరవం. భారతీయ సమాజం అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్న ట్రంప్. నెల్లూరులో భారీ వర్షాలు, వాగులు ఉప్పొంగాయి. బ్రిడ్జి రహదారులకు వరద నీరు నిలవడంతో భద్రతా హెచ్చరిక. అధికారులు ప్రజలను ఇళ్లలోనే ఉండామని అప్పీలు చేయగా ప్రజా ఆందోళన. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి డీజీపీ పూర్తి మద్దతు. పిల్లల విద్య, కుటుంబ భద్రతకు అన్ని రకాల సహాయం అందజేస్తామని వాగ్దానం. పోలీస్ కుటుంబాలకు పూర్తి అండగా ప్రభుత్వం నిలవాలన్న ప్రమోద్ భార్య ప్రణీత. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు భక్తి శ్రద్దల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. పాడ్యమి గడియలు రావడంతో ఆలయంలో ఆకాశ దీపానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు ఆలయ ప్రాంగణంలో ఆకాశ దీపంలో నూలు వత్తులు అమర్చి నెయ్యి వేశారు. సంప్రదాయబద్దంగా ఆకాశ దీపాన్ని స్వామివారి ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై నెలకొల్పారు. కార్తీక మాసం ఆధ్యాత్మికతకు ప్రతీకగా పరిగణిస్తారు. భక్తులు దీపదహనాలు చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీశైలంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ఉత్సవాలు నవంబర్ 21 వరకు కొనసాగనున్నాయి. దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. లక్ష్మీనారాయణ నమ సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. 2 నక్షత్ర పట్టు అన్యథా శరణాగత రక్షమ రక్ష రక్ష జనార్దన అమ్మాను ముందు కూడా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో దీపావళి వేడుకలను నిర్వహించి భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి గెలుపును సూచించే దీపావళిని గౌరవప్రదంగా జరుపుకోవడం భారతీయ అమెరికన్లలో ఉత్సాహాన్ని రేపింది. వైట్ హౌస్ ఆవరణలో దీపాలు వెలిగించి భారతీయ సంస్కృతికి గౌరవం ఇచ్చారు. భారతీయ సమాజం అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని ట్రంప్ తెలిపారు. దీపావళి సందర్భంగా స్నేహం, ప్రేమ, సమైక్యత వంటి విలువలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. వేడుకలలో భారతీయ ప్రతినిధులు పాల్గొన్నారు. Thank you all. Thank you. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సైదాపురం మండలం తురుమెర్ల వద్ద పిన్నేరుబాగు బ్రిడ్జిపై 4 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన ప్రజలకు ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. రాత్రికి కండలేరు ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసే అవకాశం ఉండటంతో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వాగులు, వంకలు ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చాలా పెరిగాయి నీళ్ళ శైలజ మునిగిపోతుందా. కడప జిల్లాలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అప్సరకూడలి, ఆర్టీసీ బస్టాండ్, తిలక్ నగర్, దస్తగిరిపేట, ఆర్కే నగర్ ప్రాంతాల్లో మురికి నీరు వీధులపై నిలిచిపోయింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు. వర్షపు నీరు ఇళ్లలోకి చేరి అసౌకర్యం కలిగిస్తోంది.
వర్షం కారణంగా రాకపోకలు దెబ్బతిన్నాయి. నగరంలో మురుగునీటి పారుదల సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెనుగంచిపోలు మండలంలో వింత వ్యాధితో బాధపడిన చిన్నారిని కలెక్టర్ లక్ష్మీషా పరామర్శించారు. చికిత్స అనంతరం ఆరోగ్యంగా ఇంటికి చేరిన చిన్నారిని కలెక్టర్ ఆత్మీయంగా పలకరించారు. చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వ్యాధులపై అపోహలు నమ్మవద్దని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజారోగ్య సమస్యలను తెలుసుకుంటూ స్థానిక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంకా వర్క్కి రాలా అదేంటి అది పంచాయతీ ఇట్లున్నాయి జరుగుందా చూపించారు ఆల్రెడీ చూపించడానికి ఎప్పటి నుంచి సిరప్ వాడారు తగ్గిందా పొందాం ఓకే అయిపోతుంది ప్రెషర్ సిరప్ బయట చూపించండి ఎవరు మీద వచ్చి అంతేలేండి అందుకే అదే అదే అవును అవును పెద్దమ్మకి వచ్చినప్పుడు మీడియాలో తెలియదు కాబట్టి బయటికి చిన్నమ్మకి రాగానే ఎవరో మీడియా తీసి పెట్టాడు అదే ఇదే వెళ్ళి మాట్లాడాలండి సేఫ్గా ఉన్నారు ఏం ప్రాబ్లం లేదు శానిటేషన్ కూడా పర్వాలేదు ఇంకొంచెం శానిటేషన్ డ్రైనేజ్ అవి దృష్టి పెట్టాలి చేద్దాము లేదు నేను బయలుదేరుతాను లేండి మీటింగ్లు ఉన్నాయి సర్లేండి సర్లేండి ఓకే ఊరుకుంటూ వచ్చి మినరల్ వాటర్ ఈ వాటర్ మినరల్ వాటర్ తీసుకొచ్చావా నువ్వు తాగా నేను తీసుకొచ్చినావా ఆ ట్యాప్ ఇయ్యమ్మా ఓకే ఓకే టీడీపీ నేత అనిత బీజేపీ టీడీపీ కూటమిపై రాజకీయ వర్గాలు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ రాజ్యాంగం ప్రకారం డిప్యూటీ సీఎం అనే పదవి అధికారిక పదవి కాదని స్పష్టం చేశారు. అలాంటిది డీజీపీని నివేదిక కోరడం రాజకీయ ప్రేరణతో చేసిన చర్య అని అన్నారు. మా కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు విఫలమవుతున్నాయని, ప్రజలు వాటిని నమ్మరని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ బలమైన కూటమి అని, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతోందని చెప్పారు. తప్పుడు ప్రచారాలు చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసుకున్న వారిని ప్రజలు తిప్పి కొడతారని హెచ్చరించారు. వేరే శాఖ వాళ్ళు వస్తారు, అమ్మాయి ఇలా అన్యాయం జరిగింది అంటారు. నేను కన్సర్న్ మినిస్టర్ చెప్తానా చెప్పనా? లేకపోతే కన్సర్న్ మినిస్టర్ తాలూకా ఓఎస్డీకో లేకపోతే సిఎస్ ఎవరో ఒకరికి మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్తామా చెప్పమా? ప్రతిదాన్ని భూతద్దంలో చూడకండి. అది విత్ కోఆర్డినేషన్ జరుగుతుంది. డిపార్ట్మెంట్ మధ్య కోఆర్డినేషన్. విషయం ఏంటంటే ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయండి, మా వరకు రాకుండా ఏమి ఉండవు. ఇది జస్ట్ అఫీషియల్ గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా. ఎందుకు దీనికి ఇంత రాద్దాంతం? మాకు లేని ఈగోలు మీకెందుకు అబ్బా? నాకు అర్థం కాదు. మాకున్నాయండి, మా నోటీసులు మాకున్నాయి, మా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకుని మా చర్యలు ఉంటాయి. ఓకేనా?
అట్లాంటప్పుడు సీఎంఏ సుప్రీము. అట్లాంటి టైంలో పవన్ కళ్యాణ్ ఈ డీజీపీని నివేదిక కోరి మాది ఎన్డీఏ కూటమి అండి. మేము ఒక విషయం చెప్పనా, మీ ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ గవర్నమెంట్ లో సీఎం ని మీరు అడుగుంటే ఈ పొజిషన్ ఉండేది కాదు ఈ రోజు మాకు. అదే కాదు చెప్తున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ సీఎం ని మీరు అడుగుంటే, లాస్ట్ సీఎం ని మీరు అడుగుంటే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు సొసైటీ కూడా వచ్చి ఉండేవి కాదు. నేనేమంటానంటే ఈ రోజు మేము అందరం ఎన్డీఏ కూటమిలో ఏదో రకంగా చిచ్చు పెట్టాలని చూస్తారు. మాకు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీత జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇచ్చిన జీవోను అమలు చేశామని ఇతరులు చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు. పాలాభిషేకాలతో పవన్ కళ్యాణ్ పరువు తీశారని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులను తమవిగా చూపించుకునే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. జగన్ నాయకత్వంలో ప్రజా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. పార్టీ శ్రేణుల్లో ప్రజల నమ్మకాన్ని గెలుచుకునేలా కృషి చేయాలని సూచించారు. జగన్ ప్రభుత్వంపై అపవాదాలు రేపే ప్రయత్నాలను ప్రజలు తిరస్కరిస్తారని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు. మీరు 14 నుంచి 19లో విపరీతమైన కేసులు పెట్టారు, ఏరువాక సాగేశారు, మొత్తం సబ్జెక్టును రద్దు చేస్తా ఉన్నారు. ఎలా రద్దు చేస్తారు? అప్పుడు మేము ఇదే ప్రశ్నించాం. ఇన్ని జరిగిపోయి భూములన్నీ ఎక్కడో బ్యాంకుల్లో తాకట్లు పెట్టేసి ఇంత లీగల్ ప్రాసెస్ జరిగిపోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారు సర్జరీ రద్దు చేస్తామని ఎలా ఇస్తారని అందరం కూడా మాట్లాడడం జరిగింది ఆ రోజు. అయినా రద్దు చేసేస్తారంటే పాపం రైతులు నమ్మారు, రద్దు చేశారు. ఏం రద్దు చేశారు? తీసుకొచ్చి ఈ ఎవరైతే పోరాట కమిటీ ఉన్నారో ఆ పోరాట కమిటీని పక్కన పెట్టి వాళ్ళకు కావలసిన కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా 3 లక్షలు 5 లక్షలు కింద 9 లక్షలు ఇవ్వడానికి ఏదో మొత్తం చేసి ఈ పోరాటం మాకు అదొద్దు అన్న వాళ్ళ మీద కేసులు పెట్టి సెంట్రల్ జైల్లో పెట్టారు. జగన్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ తీసి కేసులన్నీ కూడా తీసివేయడం జరిగింది. ఎక్సెప్ట్ 2014 నుంచి 19 మధ్యలో పెట్టిన కేసులు తప్ప మిగతా మాక్సిమం అన్ని కూడా అయిపోయినాయి. కానీ కొన్ని కేసులు ఉన్నాయి, ఇంకా రైతుల మీద కేసులు ఉన్నాయి. మీరు కేసులు టెక్నికల్ గా ఉన్నాయి, ఆ కేసులు తీసి పాలాభిషేకం చేయండి. 75% ఉద్యోగాలు ఇచ్చి మీరు చేసుకోండి, లేదా ఈ సజ్జలో అధిక పరిశ్రమలు తెచ్చి చేయండి. అక్కడ సజ్జలో పోరాటం చేస్తూ పొల్యూషన్ కోసం పోరాటం చేస్తున్న సమస్యను తీసి పాలాభిషేకం చేయండి. అంతేగాని ఈ క్రెడిట్ని జగన్ గారు తెచ్చిన క్రెడిట్ని మా క్రెడిట్ అని చెప్పుకొని చేయటం మాత్రం పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఈవేళ సజ్జలో ఆ 5 విలేజ్లు నిలబడ్డాయంటే, ఆ 2000 ఎకరాలు వాళ్ళకి వచ్చాయంటే కేవలం జగన్ గారి వల్లే వచ్చాయి. ఈవేళ ఇళ్లు కట్టుకుంటున్నారంటే, గృహ ప్రవేశాలు చేసుకుంటున్నారంటే మా బిడ్డ ఆనందరెడ్డి చెప్పడం జరిగింది. మా భూమి ఎందుకు కాకుండా ఉన్న భూమి ఈ రోజు మాకు తిరిగి ఎస్సీజెడ్ మాకు తిరిగి ఇవ్వటం వల్ల, జగన్ గారు ఇప్పించడం వల్ల నా భూమి ఎకరం 2 కోట్లు అయిందని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది. నాకు అక్కడ సజ్జ రైతుల్ని, సజ్జ పోరాట రైతుల్ని, ఆ పోరాట కమిటీ వాళ్ళని ఇంకా పోరాటం అక్కర్లేదు, పోరాటం లేదు, కమిటీ లేదు, అయిపోయింది. జగన్ గారు పోరాటాన్ని క్లియర్ చేశారు, ఎవరు భూములు వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మాకు అది సంతోషం. జగన్ గారు ఆలోచన ఏదైతే ఉందో అందరూ బాగుండాలి, రైతులు బాగుండాలి, వాళ్ళు మంచి సొంత ఇళ్లలో ఉండాలి, వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకోవాలని అనుకున్నారు. ఆ విధంగా చేసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని, వాళ్ళని ఏదో రకంగా అవసరానికి వాడుకోవాలని చూడటం మాత్రం కరెక్ట్ కాదు. మేము ఎప్పుడైనా సరే సజ్జ రైతుల వెన్నట్టే సజ్జకి సంబంధించిన సజ్జ విషయంలో రాజా గారు కానీ, మేము కానీ, కన్నబాబు గారు కానీ వాళ్ళకి విధి నిర్వహణలో మరణించిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని డీజీపీ శివధర్ రెడ్డి పరామర్శించారు. ప్రమోద్ విధి నిర్వహణలో చూపిన నిబద్దతను ప్రశంసించారు. అతడు సహచరులతో మమేకమై పనిచేసేవాడని తెలిపారు. ఇటువంటి సిబ్బంది పోలీస్ శాఖ గర్వకారణమని అన్నారు. ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం పూర్తిస్థాయి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పిల్లల విద్య, కుటుంబ భద్రతపై అన్ని విధాల సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. డీజీపీ హామీతో పోలీస్ సిబ్బంది ఉత్సాహం వ్యక్తం చేశారు. ఫ్యామిలీని పలకరించేందుకు, పరామర్శ చేసేందుకు అని చెప్పి ఇక్కడికి వచ్చినాను. ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్తో కలిసి వారి ఫ్యామిలీకి వాళ్ళ ఉదయమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీస్ కమమరేషన్ స్మారక పరేడ్లో వారికి అందజేసినటువంటి ఎక్స్గ్రేషియా 1 కోటి రూపాయలు, అట్లానే లాస్ట్ మంత్ సెప్టెంబర్ సంబంధించిన జీతం ఏదైతే వచ్చిందో ఆయనకు
అది ఆయన రిటైర్ అయ్యేంత వరకు అదే జీతాన్ని ప్రతి నెల వాళ్ళ కుటుంబానికి అందించేటువంటి నిర్ణయము. అట్లానే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము, అట్లనే 300 గజాల ఇంటి స్థలము, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా వచ్చేటువంటి భద్రత, తర్వాత ఇన్సూరెన్సు అట్లాంటివన్నీ కూడా కలిసి వాళ్ళ అనౌన్స్ చేసిండ్రు పోలీస్ కమ్మెమరేషన్ పరేడ్లో. వారి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు, ప్రైమరీ స్కూళ్ళు ఇంకా స్కూల్కి పోని వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి బాగోగులు చూసేందుకని చెప్పి వారిని ఒకసారి పలకరించేందుకని చెప్పి ఇక్కడ వచ్చినాం. వారి గురించి ప్రమోద్ కుమార్ గురించి నేను జనరల్గా ఎంక్వైరీ చేసినాను అక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా. చాలామంది ఆయన గురించి చెప్పేది ఏంటంటే అందరికీ ఈ వర్గము ఆ వర్గం అనకుండా, ఈ మతం ఆ మతం అనకుండా అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. ఒక తలలో 4 లాగా ఉండేవాడు. అసలైన పోలీస్ ఆయన. మంచి కష్టాలు ఉన్నప్పుడు ఆదుకునే టైపు. అట్లానే విధి నిర్వహణలో చాలా ఇంకా ముందు ఆడకుండా గట్టిగా చేసేవాడని చెప్పి నాకు తెలిసింది. అటువంటి మంచి మెరుగై వంటి పోలీసును కోల్పోయినందుకని చెప్పి పోలీస్ శాఖ చింతిస్తున్నది. వారి కుటుంబానికి సహానుభూతి అందజేస్తున్నది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఈ ఎన్కౌంటర్ సంబంధించి హ్యూమన్ రైట్స్ నుంచి నోటీసులు వచ్చాయి. 24th కోర్టుకు హాజరు కావాలని తెలుస్తుంది. మీకు ఏమైనా అన్నాయా నోటీసులు? ఏంటి దాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు అది ఒకటి ఆల్రెడీ ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ మొదలైంది. నిన్న సాయంత్రమే ఇందులో జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారు ఇంక్వెస్ట్ చేసిండ్రు. పోస్ట్మార్టం అయిపోయింది. ఇప్పుడు ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పక్క జిల్లాకు చెందినటువంటి ఒక ఎస్డిపిఓ గారు దాన్ని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో మనము మాట్లాడడము సరైనది కాదు. అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుంది. కాబట్టి దాని గురించి మాట్లాడడం ఏం లేదు. సార్ డీజీపీ సార్, ఇప్పుడు ఒక ప్రాంతాల్లో తరచుగా కత్తిపోట్లు జరుగుతూనే ఉన్నాయి సార్. కొంచెం ఆ ప్రాంతం పైన దృష్టి పెట్టాలి. అక్కడనే ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంది సార్. ఓకే అండి, అది పాయింట్ నోట్ చేసుకున్నాము. అది సిపి గారికి చెప్తాను. సిపి గారు కూడా నోట్ చేసుకున్నాం. ఇప్పుడు అదంతా ఇన్వెస్టిగేషన్లో భాగం అండి. ఇప్పుడు చెప్పినా ఇంతకుముందు చెప్పినాం కదా, అది ఇక దాని గురించి మాట్లాడడం లేదు. ఇన్వెస్టిగేషన్లో మాట్లాడితే అది వారిని ప్రభావితం చేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ. తెలంగాణలో మావోయిస్టులు వర్షం లొంగిపోతున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు సార్? వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఇవాళ ఉదయం కూడా సీఎం గారు చాలా ఓపెన్, గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్గా వారికి వెల్కమ్ మన ఆఫర్ ఇచ్చిండ్రు. మీరు చేసేయండి, ప్రభుత్వం ముందు ఆత్మసమర్పణ చేసుకోండి అని చెప్పి. సో మేము కూడా అదే చెప్తున్నాము. ఇంకా 65 మంది సుమారుగా మన తెలంగాణ వాళ్ళు ఇంకా యూజువల్గా ఉన్నారు. అందులో నాయకత్వ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఒక 40 వరకు ఉన్నట్టున్నారు. మళ్ళీ మేము మరొకసారి ఈ మావోయిస్టులకు ఆఫర్ ఇస్తున్నాము. మీరు బయటికి రాండి. మీరు పోలీసుల ద్వారా బయటకు వస్తే రావచ్చు, మీడియా ద్వారా రావచ్చు, రెవెన్యూ అధికారుల ద్వారా రావచ్చు, పొలిటీషియన్స్ ద్వారా రావచ్చు, ఏ రూపంగా వచ్చినా కానీ బయటికి రాండి అని చెప్పి మేము వాళ్ళని ఆఫర్ ఇస్తున్నాము. వాళ్ళు పట్ల ఉన్నటువంటి కేసుల విషయంలో కూడా మేము సానుభూతితో వివరిస్తాము. పోలీసుల నుంచి ఎట్లాంటి ఉండకపోయేది, బట్ వాళ్ళకి ఒక తప్పుడు అభిప్రాయం ఉంది, వేధిస్తారని చెప్పి అట్లాంటివి కూడా ఏమి ఉండవు. మీరు నిశ్చింతగా. జగన్ ప్రభుత్వం మెడికల్ కాలేజీల అంశంలో అబద్దాలు చెబుతోందని టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టడమే జగన్ లక్ష్యమని అన్నారు. తాము తెచ్చిన జీవోలకే జగన్ సంతకాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించి పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం బోధ జల్లే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన జగన్ అబద్దాలతో ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జరుపుకున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అత్యంత కన్నుల పండుగగా ఒక భూతాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడుస్తున్న ఒక భూతాన్ని తరిమేశామనే ఆనందంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా గతం కన్నా ఎక్కువగా ఆనందోత్సాహాలతో దీపావళి జరుపుకున్నారు. దీనికి రీజన్ ఏంటంటే, ఎప్పుడు
అధికారంలో ఉన్నప్పుడు కూడా విధ్వంసం, అధికారంలో లేనప్పుడు కూడా విధ్వంసం. ఈ విధ్వంసం వీళ్ళ వైసీపీ జగన్ డిఎన్ఏలోనే ఈ విధ్వంసం అనే ఒక విషతుల్యమైన పదార్థం వాళ్ళ డిఎన్ఏలో, వాళ్ళ రక్తంలో ఉంది. అది మారిస్తే మారేది కాదు, మందుల వల్ల తగ్గేది కాదు, ఆపరేషన్ వల్ల పోయేది కాదు. దీనికి ప్రపంచంలో మందు ఇంతవరకు ఏ సైంటిస్టు, ఏ శాస్త్రజ్ఞుడు కూడా కనుక్కోలేదన్నదే అక్షర సత్యం. సో దీన్ని ఎప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే డాక్టర్లుగా, సైంటిస్టులుగా, శాస్త్రవేత్తలుగా, పరిశోధన చేసే అనుభవజ్ఞులుగా వాళ్ళే మారి ఈ వైసీపీ పెనుబోతాన్ని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మీద, ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మీద ఉందన్నది అక్షర సత్యం, నగ్న సత్యం. సో దానికే నిన్న ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జరుపుకున్నారు ఆంధ్రప్రదేశ్లో అనే దానికి ఒక విజనరీ లీడర్, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఒక మేధావి, హైదరాబాద్ని ఈరోజు ఐటీ హబ్గా మార్చగలిగిన ప్రపంచం మొత్తం కూడా ఈరోజు అభినందించే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరలా ఆంధ్రప్రదేశ్ని కూడా ఇంకొక హైదరాబాద్ కన్నా ఇంకా మంచి స్థాయిలో ఉంచాలని చెప్పి 2024లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు, అనేక ఐటీ కంపెనీలు గౌరవ నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రులు మరియు ఐటీ మినిస్టర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రం సాధించలేని ఒక భారీ ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు దాన్ని, లేకపోతే లక్షల మందికి, కోట్లాది మందికి ఉపయోగపడే ఓ ప్రాజెక్ట్ అనొచ్చు. ఎంతో మంది భవిష్యత్తు ప్రభుత్వం సేవాధర్మంతో నడుస్తోందని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టిస్తే చంద్రబాబు దోచుకునే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ మనసున్న నాయకుడిని, ప్రజల సంక్షేమమే ఆయనకు ప్రథమ కర్తవ్యమని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల జీవితాలను మార్చుతాయని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిని ప్రజలు మర్చిపోలేదని వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం ప్రతి వర్గానికి న్యాయం చేస్తోందని అన్నారు. వీఆర్ఓలుగా ప్రమోషన్స్ ఇచ్చినటువంటిది కానీ, అలానే వీఆర్ఓలకు కూడా సీనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్స్ ఇచ్చింది ఎప్పుడు లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారే. ఎంపీడీఓలకు కూడా 25 సంవత్సరాల నుంచి వాళ్ళకు ఇప్పుడు కూడా ప్రమోషన్స్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వారిని కూడా ప్రమోషన్స్ ఇచ్చి వారికి ప్రమోషన్స్ అవకాశం సోర్స్ కల్పించినటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఎంఈఓ రెగ్యులర్ వ్యవస్థ 20 సంవత్సరాలుగా లేకపోయినా కూడా ఎంఈఓ పోస్ట్ అన్నింటినీ కూడా ఫిల్అప్ చేసి అందరికీ కూడా ప్రమోషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. చైల్డ్ కేర్ లీవ్స్ మీద మీరు అనౌన్స్ చేస్తున్నారు. చైల్డ్ కేర్ లీవ్స్ నేనేదో తీసుకొచ్చినానని చెప్పినట్టుగా దీంట్లో మాట్లాడారు. చైల్డ్ కేర్ లీవ్స్ ని 60 రోజుల నుంచి ఏకంగా 180 రోజులకు పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ చైల్డ్ కేర్ లీవ్స్ ను కూడా వాళ్ళ సర్వీస్ లో ఎప్పుడైనా వాడుకోవచ్చు అని చెప్పే ప్రతిపాదన మేము తీసుకొని వచ్చినాం. నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి మంచి మనసుతో మహిళలకు సంబంధించింది వాటిని ఎప్పుడైనా కూడా చైల్డ్ కేర్ లీవ్స్ వాళ్ళ సర్వీస్ లో వాడుకోవచ్చు అని చెప్పి ప్రతిపాదన చేసి ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత మాది. అలానే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు కూడా నెగటివ్ మార్కులు తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రమోషన్స్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తే ఆ నెగటివ్ మార్కుల విధానాన్ని తీసేసి మొట్టమొదటిసారిగా ప్రమోషన్లన్నింటికీ కూడా సులభతరం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలానే 10,224 లాంగ్వేజ్ పండితులకు ప్రమోషన్స్ ఇచ్చినారు. 2,569 మంది పిఎన్టీలకు ప్రమోషన్స్ ఇచ్చినారు. ఏకంగా 25,000 మందికి 5 సంవత్సరాల ప్రమోషన్స్ కనిపించినటువంటి ఘనత ఏ ప్రభుత్వంలో కూడా ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది. అలానే సర్వే ఎంప్లాయీస్ కి 20 సంవత్సరాల నుంచి వాళ్ళకి ప్రమోషన్స్ లేకపోతే ఆ ప్రమోషన్స్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలానే 25 సంవత్సరాల క్రితం 98 డిఎస్సీలు అన్యాయం అయిపోయినటువంటి టీచర్స్ కి సంబంధించి వారందరూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి